పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 8వ అధ్యాయము లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచు. అలాగే 49-50 వచనాలు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుమని ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. చాలమ్మ. దయగలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభా, మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లనైన స్వరాన్ని మేము వినున్నట్లు దయ చూపండి నాయన. నీ కృపను, నీ కనికరాన్ని కోరుకుంటూ మాతో ప్రతి వారిని దర్శించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 8వ అధ్యాయములో ఒక గంభీరమైన సత్యమును మనం చదువుకుంటూ వచ్చాం. దేవుని యొక్క సేవకుడు మరి లూకా, భక్తుడైన లూకా ఒక అద్భుతాన్ని గూర్చి ఈ అధ్యాయములో వివరించాడు. ఆయన వివరించిన ఈ అధ్యాయములో ఉన్న విషయం అది అసాధారణమైనది. అంటే చిన్న విషయం కాదు, ఏదో సాధారణమైన విషయం కాదు, చాలా గొప్పది, చాలా గంభీరమైన విషయం. మరి లూకా సువార్త రాసిన దైవజనుడైన లూకా సువార్తతో పాటు అపోస్తల కార్యాలు కూడా రాశాడు. లూకా ఒక అద్భుతమైన వివరణ ఇచ్చిన దైవజనుడు లూకా భక్తుడు. లూకా కేవలము సువార్తికుడే కాదు, అతడు ఒక డాక్టర్, ఒక వైద్యుడు. అతడు ఒక మంచి వృత్తి కలిగిన వాడు, వైద్య వృత్తి కలిగిన వాడు. కనుక అతని గురించి బైబిల్ గ్రంథం మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉంది. ఇతడు సువార్తను ప్రకటిస్తూ అపోస్తుడైన పౌలుతో కలిసి పరిచర్య చేశాడు. ఇతని యొక్క చివరి దశలో అలా చూస్తాం. చదువుతారా మాటను? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనములు. కనుక 4వ అధ్యాయం 14వ వచనం ఏం చదువుతున్నాం? లూకా అను ప్రియుడైన వైద్యుడు. లూకా ఎవరు చెప్పండి? వైద్యుడు. వైద్యుడు అంటే ఎవరు? డాక్టర్ గారు. కనుక యేసు ప్రభు శిష్యులుగా చేర్చబడిన వాళ్ళల్లో పామరులు ఉన్నారు, పండితులు ఉన్నారు. పామరులు ఉన్నారు, పండితుడు. మరి ఇతడు పండితుడు కాబట్టే కదా వైద్యుడు అని పిలువబడ్డాడు. చేపలు పట్టుకుంటున్నారు కాబట్టే కదా వారు పామరులు అని పిలువబడ్డారు. అంటే యేసు ప్రభు దగ్గర అన్ని వర్గాల వారికి చోటు ఉందన్నమాట. అర్థమైందా? నేను మేధావిని అనుకున్న వ్యక్తికి ఆయన దగ్గర చోటు ఉంది. నేను జీరో, నా దగ్గర ఏమీ లేదనుకున్న వ్యక్తికి కూడా యేసు ప్రభువులో చోటు ఉన్నది. దేవుని వాక్యం ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములోనంటే, కనుక ఈ లూకా భక్తుడు ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. యాయీరు అనే వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మహా అద్భుతం. యాయీరు అనే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప గంభీరమైన కార్యాన్ని ఇందులో వివరించాడు. అది చదువుదాం మరలా. ఈ యొక్క 28వ అధ్యాయం 40వ వచనం. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఎక్కడికి వచ్చాడంట? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సమాజ మందిరపు అధికారి. ఏమండి, ఇతడు మామూలు వ్యక్తి కాదు, అధికారం కలిగిన వాడు. అధికారం ఉందంటే ధనం ఉంటుంది, ధనము కలిగిన వాడు. ధనము అధికారం ఉన్నదంటే పలుకుబడి ఉంటుంది, పలుకుబడి కలిగిన వాడు. పేరుంటుంది, పేరు కలిగిన వాడు.
ఇతనికి ఒకే ఒక కుమార్తె, 12 సంవత్సరాల వయస్సు, చావ సిద్ధమై ఉండెను. ఎంత బాధ ఆలోచించండి. కనుక ఏమీ లేని వారి బిడ్డల విషయంలోనే ఏదైనా జరగరానిది జరుగుతుంటే తట్టుకోలేరు తల్లిదండ్రులు. అలాంటిది అధికారిగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు, ఏవండి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా ఉన్నాడు, మరి అతనికి అనేక భూములు కలిగిన వాడై ఉంటాడు. ఇంత కలిగిన వాడు తన కుమార్తె చావ సిద్ధమై ఉన్నదని ప్రభు ఎద్దుకు వచ్చాడు. పిల్లలు గమనించారా? ఇక్కడ నిజముగా యాయీరు జీవితంలో ఉన్న అద్భుతమైన లక్షణమే మరణపు అంచుల్లోకి వెళ్ళిన తన బిడ్డ బ్రతకటానికి కారణమైంది. అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క విధి విధానము, అతనిలో ఉన్న గొప్ప సద్గుణమే తన బిడ్డ బ్రతకటానికి కారణమైంది. ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా మనము అనేకులను బ్రతికించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అనేకులను బ్రతికించే వారిగా ప్రవర్తించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దేవుని వాక్యములో 40వ వచనములో ఈ సమాజపు అధికారి అయిన యాయీరు యేసు పాదముల మీద పడి యేసు నొద్దకు వచ్చి, ఎక్కడికి వచ్చాడంట? యేసు నొద్దకు వచ్చి. గమనించండి, యాయీరు జీవితంలో వచ్చిన శ్రమ తనను యేసు నొద్దకు నడిపించింది. గమనించండి, ఎక్కడికి నడిపించిందంట? యేసు నొద్దకు నడిపించింది. నేను అనుకుంటాను ఇతడు సమాజపు అధికారి కదా, అధికారాన్ని చూసుకొని యేసు నొద్దకు రాలేదు, ధనమును చూసినంతకాలం యేసు నొద్దకు రాలేదు, పేరు ప్రఖ్యాతి పొగడ్తలు చూసినంతకాలం యేసు నొద్దకు రాలేదు. ఎప్పుడైతే ఇంటిలో సమస్య వచ్చిందో, ఇంటిలో భయంకరమైన మరణపు ఛాయలు అల్లుకున్నాయో, ఎప్పుడైతే తన ఇంటిలో దుఃఖకరమైన పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయో, అప్పుడు ఎక్కడ కూడా పరిష్కారం లేదని తెలుసుకున్నాడు. ఇతరులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, శుభదినాన దేవుని యొద్దకు రాకపోయినా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనైనా ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యేసు నొద్దకు, దేవుని యొద్దకు వచ్చాడు. దేవుని బిడ్డలకు గమనించండి, మన జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు ఎందుకు అనుమతించబడతాయో తెలుసా? నీవు దేవుని యొద్దకు రావాలి, పరమ వైద్యుని యొద్దకు రావాలి, పరమ డాక్టర్ యొద్దకు నీవు రావాలి. దేవుని యొద్దకు వచ్చితే నీవు మేలు పొందుకుంటావని దేవుడు నిజముగా మనలను కొన్ని పర్యాయాలు శ్రమకు అప్పగిస్తూ ఉంటాడు. దేవుని సేవకుడు దావీదు ఈ మాట అంటాడు, చదువుతారా? 119వ కీర్తన, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిరిగి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు 71వ వచనం, 72వ వచనం, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. 67వ వచనం ఏం చెప్తుంది? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచా. బాగానే ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లోకములో చక్కగా పరుగులెత్తుతూ ఉరుకులెత్తుతూ ఉన్నప్పుడు, పదవిని చూసి, అధికారమును చూసి, ధనమును చూసి, లాభాన్ని చూసుకుంటూ, పాడి పంటలను చూసుకుంటూ, పేరు ప్రఖ్యాతులను బట్టి నేను నీ యొద్దకు రాలేదయ్యా. ఎప్పుడైతే శ్రమ కలిగిందో, శ్రమ కలిగినప్పుడు నేనేం చేశాను? నీ యొద్దకు వచ్చాను. కనుక శ్రమ కలగక మునుపు త్రోవ విడిచా, శ్రమ కలిగిన తర్వాత నీ యొద్దకు వచ్చా. దేవుని ఉద్దేశం అంతేనండి. మనం అందరము దేవుని యొద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించారా? కేవలం దేవుని యొద్దకు రావడం అంటే ఇట్లా శరీరంతో వచ్చి కూర్చోవటమే కాదు, నీవు మానసికంగా, ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర కావాలి. అది విషయం. చాలామంది, అనేక మంది ఆ దినాల్లో పౌలు ప్రసంగిస్తుంటే దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కానీ ఏమన్నాడో తెలుసా? అలా దగ్గరికి వచ్చి కూర్చున్న వారిని అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం, వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరారని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారు చెవులతో
మందముగా విని కనులు గమనించారా? దగ్గరికి వచ్చారు కానీ చెవులు పని చేయటం లేదు, కనులు పని చేయటం లేదు, హృదయము పని చేయటం లేదు. పౌలు నీ వాళ్ళతో చెప్పంటున్నాడు, యెషయా ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు. అయితే ఈ యొక్క యాయీరు అనే వ్యక్తి భయంకరమైన కష్టకాలములో ఎక్కడికి వచ్చాడంట? దేవుని యొద్దకు, యేసు వద్దకు వచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కనుక మరణపు అంచుల్లో ఉన్న తన బిడ్డను బ్రతికించుకోవటానికి, మరణమునకు దగ్గరగా ఉన్న తన కుమార్తెను బ్రతికించుకోవటానికి యాయీరు చేసిన మంచి పని ఏంటంటే అతడు ప్రభు యొద్దకు రావటానికి ఇష్టపడ్డాడు. దేవుని యొద్దకు వచ్చిన వారిని దేవుడు త్రోసివేశాడా? చెప్పండి, ఎక్కడైనా త్రోసివేశాడా? ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. కనుక మీరు నా యొద్దకు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొద్దకు రావటం దేవునికి సంతోషం. ఎంత భయంకరమైన దుస్థితిలో, పాడైన స్థితిలో, రోగగ్రస్తమైన స్థితిలో, నష్టపోయిన స్థితిలో, గాయపడిన స్థితిలో, అవమానపరచబడిన స్థితిలో, తలెత్తుకోలేని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నా నువ్వు ఎక్కడికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు? నువ్వు దేవుని యొద్దకు రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రయాసపడి, కనుక ఇప్పుడు యాయీరు హృదయంలో ప్రయాసన్నది, బిడ్డ బ్రతుకుతుందో లేదో, నాకు ఒకగానొక కుమార్తె, విశాలమైన భూములున్నాయి, అద్భుతమైన బంగ్లా ఉన్నది, కోట్ల కొలది ధనమున్నది, సమాజంలో పేరు ప్రఖ్యాతి ఉన్నది, అయ్యో నా కుమార్తె మరణ పంచులోకి వెళ్ళింది. కనుక ఇప్పుడు పరుగున ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన యేసునద్దకు. దేవుని బిడ్డలుగా గమనించండి, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరగాలంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుని దీవెన అనుభవించాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకోవాల్సిందే. ఈ సూత్రం లోకానికి తెలియక ప్రపంచమంతా తిరుగుతుంటారు, ఖర్చు పెడుతుంటారు, ప్రయాసపడుతుంటారు, ఏవేవో చేస్తుంటారు, ఎక్కడికెక్కడికో వెళుతుంటారు. ఎన్నో రీతులుగా మనుషుడు మానసికంగా, శారీరకంగా నలిగిపోతూ ఉంటాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే అతడు ఎక్కడికి వచ్చాడంట? యేసు పాదముల దగ్గరికి వచ్చాడు. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను బాగు చేస్తాడని యాయీరు గుర్తించాడు. ఎవరు గుర్తించారు చెప్పండి? యాయీరు గుర్తించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలే గుర్తించలేదు. హోషేయ గ్రంథం చదువుతారా? హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున, అది ఎవరికి మనసును పట్టలేదంట? ఎఫ్రాయిముతో దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము ఒకప్పుడు స్థితి గుర్తు చేసుకో, ఒకప్పుడు నీ గాయాన్ని ఎలా బాగు చేసిన, ఒకప్పుడు ఎలాగూ నిన్ను ఆదరించాను, ఒకప్పుడు ఎలాగూ నిన్ను నడిపించాను, నీ చెయ్యి పట్టి నీకు నడక నేర్పిన వాడను నేనే. కృంగిన సమయంలో, బ్రతకలేననుకునే సమయంలో, నడవలేననుకునే సమయంలో, మాట్లాడలేనేమో అని అనుకునే సమయంలో, కళ్ళతో చూడలేనేమో అనుకున్న సమయంలో, ఎఫ్రాయిము నీకు చెయ్యి బట్టి నడక నేర్పాను, నీ గాయాన్ని ముట్టాను, నిన్ను స్వస్థపరిచాను. అయితే నీవు దాన్ని మనసును పెట్టలేదు. దాన్ని ఏం చేయలేదంట? మనసును పెట్టలేదు. ఇశ్రాయేలుగా ఉన్న ఎఫ్రాయిమేమో దేవుని స్వస్థతను అనుభవించి కూడా మనసును పెట్టకుండా బ్రతికితే, అన్యుడైన యాయీరేమో యేసునొద్దకు వచ్చాడు. ఎంత అద్భుతం ప్రియులారా! కనుక నీవు యాయీరులాగున్నావా, ఎఫ్రాయిములాగున్నావా? ఆలోచన చెయ్యాలి. మనము యాయీరు వలె ప్రభు యొద్దకు వస్తే మేలు పొందుకుంటాం. ఆయన పాదాల దగ్గర ప్రతి మనిషికి చెప్పండి ఏం దొరుకుతుంది? విమోచన, విడుదల, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. యెషయా గ్రంథం 55లో దేవుడు ఈ మాట అన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను
ఎంత మంచి మాట. చెవి యొగ్గు నా ఎద్దుకు రండి. యాయీరు ఎవరి ఎద్దుకు వచ్చాడు చెప్పండి? ఎవరి ఎద్దుకు వచ్చాడు? ఎందుకొరకు వచ్చాడు? తన ఉద్యోగం కొరకున, తన ఆరోగ్యం కొరకున, తన బిడ్డ బ్రతుకు కొరకు, తన కుమార్తె జీవం కొరకు, తన కుమార్తె సమాజంలో బ్రతకాలని, తన కుమార్తె ఆరోగ్యం కలిగి ఉండాలని, తన కుమార్తె ఆశీర్వాదకరమైన దీర్ఘాయుష్ మంతురాలు కావాలని ఒక తండ్రి వేదన, ఒక తండ్రి వేదన. ఆయన ఎక్కడికి వచ్చాడంటే బ్రతికించే దేవుని యొద్దకే వచ్చాడు. కనుక మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు యేసు జవాబు. ఇది మనం గుర్తించాలి. కరువైనా, రోగమైనా, మానసిక ఒత్తిడైనా, శారీరక ఒత్తిడైనా, ఆర్థిక ఇబ్బంది అయినా, అనుకున్నవి జరగని స్థితిలో ఉన్నా, ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎన్ని రోజులు ఎదురు చూసినా జీవితంలో పరిష్కారము దొరకని స్థితిలో ఒకవేళ నీవు కృంగుతూ ఉన్నా, దేవుడు నీకు జవాబు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు మన జీవితాలకు చాలినవాడు. ఆయన మన పరిస్థితులకు సరైన సమాధానాన్ని ప్రియులరా ఇవ్వటానికి సామర్థ్యం కలిగిన దేవుడు. కనుక యెషయా గ్రంథంలో అంటాడు, చెవియొగ్గి మీరు నా యొద్దకు వచ్చిన మాట వింటే మీరేమవుతారు? బ్రతుకుదురు, బ్రతుకుదురు. కనుక మొదటి విషయం, దేవుని యొద్దకు వచ్చిన యాయీరు. రెండవదిగా చదవండి, లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 42వ వచనం. 8:42 చదువుదాం. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముకున్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహులు ఆయన మీద పడుచుండిరి అనే విషయాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. తర్వాత దేవుని యొక్క వాక్యములో 42లో మాట అంటాడు కదా, యేసునొద్దకు వచ్చి యేసును బతిమాలు కొనెను అంటున్నాడు. 2వ వచనం 42లో ఏమంట? యేసును బ్రతిమాలు కొనెను. యేసు నొద్దకు వచ్చి అలాగే గంభీరంగా నిలబడలేదు. నన్ను ఆయన గుర్తుపట్టి ఆయనే పలకరించాలి, ఆయనే నాకు నమస్తే చెప్పాలి, ఆయనే నన్ను నా యొక్క హోందాతనాన్ని బట్టి, నా అధికారాన్ని బట్టి యేసు ప్రభువారే నన్ను చూడాలి అనుకోవటం లేదు. ఈయనే నోరు తెరిచి బ్రతిమలాడుతున్నాడు. కనుక ప్రభు ఎద్దుకు వచ్చిన తర్వాత విశ్వాసి ఏం నేర్చుకోవాలి? బ్రతిమలాడటం నేర్చుకోవాలి. బ్రతిమలాడటం నేర్చుకోవాలి. అదనమాట, బ్రతిమలాడటం నేర్చుకోవాలి. డిమాండ్ చేయకూడదు, బ్రతిమలాడటం నేర్చుకోవాలి. కనుక దేవుణ్ణి బ్రతిమలాడాలి, దేవుణ్ణి వేడుకోవాలి. నీవు అది ఇది అని అనకూడదు. దేవా నీవు ఇవ్వకపోతే, దేవా నీవు ముట్టకపోతే, దేవా నీవు సహాయం చేయకపోతే, దేవా నీవు కనికరపడకపోతే, దేవా నీవు నన్ను దర్శించకపోతే, దేవా నా కుటుంబాన్ని దీవించకపోతే నా పరిస్థితి ఏమైపోద్దోనయ్యా. బ్రతిమలాడటం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మీ స్నేహితులను బ్రతిమలాడారా? కొన్ని సందర్భాల్లో మనకు సహాయము చేయనంటారు. కానీ మనం బ్రతిమలాడే విధానాన్ని చూసి వాళ్ళ మనస్సు మారుతుంటుంది. అధికారులు కొన్ని సందర్భాల్లో మనకు ఏమాత్రం సహాయం చేయడానికి ముందుకు రారు. మనము బ్రతిమలాడే విధానాన్ని బట్టి వారి మనసు మార్చుకుంటారు. గత రాత్రి సంఘ ప్రార్థనలో విన్నాం. లూకాసు వార్త 18లో ఏమని చదివారు? ఆ విధవరాలు ఆ కఠినాత్ముడైన యజమానిని యొద్దకు వచ్చి మాటికి వెళ్ళి గోజాడిందంట. అది బ్రతిమలాడటం అంటే. కనుక మాటికి వెళ్ళేది. కఠినాత్ముడని తెలుసు, కనికరపడని తెలుసు, జాలి లేనివాడని తెలుసు, రాయిగుండె అని తెలుసు, మంచోడు కాదని తెలుసు. అయినా కూడా ఇక ఆయన తప్ప న్యాయాధిపతి లేరు. కానీ ఇప్పుడు మనకున్న న్యాయాధిపతి అలాంటి వ్యక్తి కాదే. మనకున్న న్యాయాధిపతి నీవు అడగక మునిపి అర్థం చేసుకునేవాడు, నీ కంట కన్నీరు రాకముందే నేను అర్థం చేసుకునేవాడు, నీ కాలు జారకముందే నేను అర్థం చేసుకునేవాడు, నీ పరిస్థితులు చితికి పోకముందే నేను అర్థం చేసుకునేవాడు, నీ లైఫ్లో జీవితము ఇక లేదు, నాకు ఇక లైఫ్ లేదనుకొని అనే ఆ గడియలు రాకముందే నేను అర్థం చేసుకునేవాడు కదా. ఇలాంటి కనికరం కలిగిన న్యాయాధిపతి అయిన దేవుని పెట్టుకొని మనం బ్రతిమలాడకుండా కేవలము నిరుత్సాహంగా నులివెచ్చగా భక్తి జీవితం జీవించటం న్యాయమేనంటారా? యాయీరు ఏం చేశాడు గమనించారా? మొదటిగా అతడు తన కుమార్తెను బ్రతికించుకొనుట కొరకై యేసు నొద్దకు వచ్చాడు. రెండవదిగా వచ్చిన వ్యక్తి ఏం చేశాడంట? ఆయనను బతిమాలెను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నిజముగా యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట రాయబడింది.
పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. అయితే నేను దేవుని నాశ్రయించుదును, దేవునికే నా వేద్యమును అప్పగించుచున్నాను. గమనించండి, దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో నిజముగా 8వ అధ్యాయం 5వ వచనములు అంటున్నాడు కదా, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి బ్రతిమలాడుకున్న వారి మీద దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. ఏవండి, బ్రతిమలాడుకున్న వారి మీద దేవునికి శ్రద్ధ అండి. శనివారం ప్రార్థనలో బ్రతిమలాడి, బైబిల్ స్టడీలో బ్రతిమలాడి, ఆదివారం ఆరాధనలో బ్రతిమలాడి, పర్సనల్గా వ్యక్తిగత ప్రార్థనలో బ్రతిమలాడటం ద్వారా దేవుడు నీయందు శ్రద్ధ నిలుపుతాడు. నీవు ఏ అంశం కొరకు ప్రార్థించావో, కుటుంబం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, కుమార్తె కొరకు, కుమారుడు కొరకు, లూకాసు సువార్త 8లో అయితే యాయీరు తన కూతురు కొరకు బ్రతిమలాడాడు. ఇక్కడ చేరిన మన జీవితాల్లో దేని కొరకు దేవుని బ్రతిమలాడుతున్నావో దేవుని వాక్యం చెప్తుంది. నీవు ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో బ్రతిమలాడినట్లయితే ఆయన నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టు నివాస స్థలాన్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చెయ్యును. ఎంత అద్భుతమైనది! కనుక విశ్వాసులుగా దేవుని ఎద్దుకు వచ్చిన తర్వాత బ్రతిమలాడటం నేర్చుకోవాలి. గమనించారా? ఆరాధించడం నేర్చుకోవాలి, బ్రతిమలాడటం వంటి విజ్ఞాపన నేర్చుకోవాలి. చాలాసార్లు బాప్తిజం తీసుకొని ఏళ్ళు గతించిన అసలు కొందరికి ప్రార్థనే రాదు, నోరు తెరిచి గట్టిగా ప్రార్థించటం కూడా రాదు, సరిగా వాక్యానుసారమైన అర్థవంతమైన ప్రార్థన కూడా ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉంటుంటారు. గమనించారా? లోకముల విషయాలు ఎంత చక్కగా మనం వాళ్ళకి నేర్పుతామో, ఎదుగుతున్న బిడ్డలకి మనం అప్పుడప్పుడే మాటలు వచ్చే బిడ్డలకు నేర్పుతుంటాం కదా. వాళ్ళ నోట 1-2 మాటలు రాగానే మనం ఎంతో సంబరపడిపోతాం. ప్రార్థన మాటలు నీ నోట దేవుడు విన్నప్పుడు సంబరపడతాడు. ఆరాధన మాటలు నీ నోట విన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆరాధించండి ఆరాధించండి అని నెట్టేదాకా ఉండకూడదు. కనుక దేవుని సన్నిధిలో బ్రతిమలాడే వ్యక్తిగా ఉండాలి. యాయీరు తనకున్న కష్టాన్ని బట్టి, తన శ్రమను బట్టి చెప్పండి, దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? అతడు బ్రతిమాలు కొనెను. కనుక నీవు బ్రతిమలాడుకునే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ మీద ఏముంచుతాడు? ఆయన శ్రద్ధ నిలిపేవాడు. అదే యోబు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనములో యోబు ఇలాగంటున్నాడు. 9వ అధ్యాయం 15వ వచనం, నేను నిర్దోషినై ఉండినను ఆయన నాకు ప్రత్యుత్తరము చెప్పజాలను, న్యాయకర్తయని నాయనను బతిమాలు కొందును. ఎందుకు దేవుణ్ణి నువ్వు బ్రతిమాలుకోవాలి? ఆయన నీకు న్యాయకర్త. ఎక్కడ దొరకని న్యాయం, కుటుంబంలో దొరకని న్యాయం, స్నేహితుల మధ్య దొరకని న్యాయం, బంధువుల మధ్య దొరకని న్యాయం, సమాజంలో ఇరుగు పొరుగు వారి దగ్గర నీకు దొరకని న్యాయం దేవునిలో నీకు దొరుకుతుంది. దేవుడు నీకు చేస్తాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన న్యాయకర్త అని తెలుసుకొని చెప్పండి, నేనేం చేస్తున్నాను? బ్రతిమాలు కొనుచున్నాను. కనుక బైబిల్ గ్రంథములో అనేక మంది ఆయన యొద్దకు వచ్చి బ్రతిమలాడి బాగుపడ్డారు. దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించని కుష్ఠరోగులు బ్రతిమలాడి స్వస్థపరచబడ్డారు. అర్థమైందా? మోషే దేవుని సన్నిధిలో బ్రతిమలాడి దేవుని ఉగ్రత నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకున్నాడు. యాయీరు తన కుమార్తె కొరకు బ్రతిమలాడుటకు దేవుని యొద్దకు వచ్చాడు. విశ్వాస జీవితం అంటే బాప్తిజం తీసుకొని ఏదో బలలో చేవేసి వెళ్ళిపోవటం కాదు. ఆధ్యాత్మికంగా నీ హృదయంలో నుంచి ప్రార్థన అద్భుతమైన ప్రవాహంలాగా బయటికి రావాలి. కనుక నీవు బ్రతిమలాడుకునే వ్యక్తిగా ఉండాలి, పెనుగలాడే వ్యక్తిగా ఉండాలి. ఒక దైవజనుడు ఇలాగే చేశాడు. రండి, పరిశుద్ధ గ్రంథం హోషియా గ్రంథము 12వ అధ్యాయము దేవుని వాక్యము చదువుదాం. హోషియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతారా? 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ప్రియులారా గమనించండి, యాకోబు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? యాకోబు దేవుని సన్నిధిలో, దేవుడా నీవు నన్ను ఆశీర్వదించకపోతే
ఇదిగో 400 మందితో అన్నయ్య వస్తున్నాడు, ఇదిగో నన్ను ఏం చేస్తాడో తెలియదు, నా బ్రతుకు నా పరిస్థితి ఏమైపోద్దో నాకు తెలియదు, నీవు నన్ను ఆశీర్వదించాలి. యబ్బోకు రేవు దగ్గర దేవుణ్ణి బ్రతిమలాడటానికి ఇష్టపడ్డాడు. ఏం జరిగింది చెప్పండి? బ్రతిమలాడిన తర్వాత దేవుడు యాకోబును ఏం చేశాడంట? యాకోబును దేవుడు ఆశీర్వదించెను. యాకోబును దేవుడు వట్టిగా పంపలేదు, అతన్ని ఆశీర్వదించాడు, అతని పేరు మార్చాడు. ఇక నుండి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే మనుషులతో దేవునితో పోరాడి కనుక దేవుని సన్నిధిలో బ్రతిమలాడేవాడు జయం పొందుతాడు. దేవుని సన్నిధిలో బ్రతిమలాడటం నేర్చుకున్నవాడు, అర్థమైందా? సమాజంలో మాట్లాడటం నేర్చుకున్నవాడు దేవుని దగ్గర మాట్లాడలేకపోవచ్చు. దేవుని దగ్గర మాట్లాడే అలవాటు కలిగిన వాడు సమాజంలో మాట్లాడలేకపోవచ్చు. కానీ నీవు దేవుని దగ్గర మాట్లాడే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని దగ్గర బ్రతిమలాడుకునే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. గమనించారా వాక్యంలో? యాయీరు అంటున్నాడు తనకున్న ఒకే ఒక కుమార్తె, 12 సంవత్సరాలు వయసు కూడా రాస్తున్నాడు, వైద్యుడైన లోక. కనుక 12 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె చావసిద్ధమాయను. తన కష్టము తనను యేసు నొద్దకు నడిపించింది. తన కష్టము తనను ఎక్కడికి? నీకు కష్టకాలం వచ్చినదని ఎక్కడికి వెళుతున్నావు? ఇబ్బంది ఉన్నదని, మనసులో నెమ్మది లేదని, సంతోషం లేదని, ఎవరు పట్టించుకోవటం లేదని, ఎవరు అర్థం చేసుకోవటం లేదని ఒంటరిగా వెళ్ళి కూర్చోటానికి అలవాటు పడుతున్నావేమో. ఆ ఊరు ఈ ఊరు వెళ్ళటానికి అలవాటు పడుతున్నావేమో. అక్కడ ఇక్కడ కూర్చొని కాలయాపన చేయడానికి ఇష్టపడుతున్నావేమో. కాదు కాదు, అది ప్రమాదం. యాయీరు వలె ప్రభు యొద్దకే రావాలి, మొదటి విషయం. రెండవది, ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? బ్రతిమలాడుట నేర్చుకోవాలి. బ్రతిమలాడితే వినటానికి దేవుడు ఉన్నాడు. ఇక్కడ లోకంలో ఎవరు లేరు. లోకంలో విని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. లోకంలో విని నీకున్న విషయాలను ప్రపంచానికి చెప్పేవాళ్ళు ఉన్నారు. లోకస్తులు విని నిన్ను అవమానపరుస్తారు, కానీ ప్రభు అయితే నీ మొర వినువాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఇర్మియా 33:3, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఏమిస్తాడంట? ఉత్తరమిస్తాడు. మొరపెట్టడం నేర్చుకుంటే, విజ్ఞాపన చేయటం నేర్చుకుంటే, బ్రతిమలాడటం నేర్చుకుంటే, ప్రియులారా, నీ జీవితానికి దేవుడు వెలుగై ఉంటాడు. మూడో విషయం చదువుదాం. దేవుని వాక్యముల నుండి యాయీరు జీవితంలో ఉన్న మూడవ శ్రేష్టమైన లక్షణం, లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం, 49:50. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. 50వ వచనం, యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని. ఎంత గొప్ప మాట అండి. కనుక యాయీరు వైపు 2 కార్యాలు జరిగినాయి. ఒకటి, యేసు నదికి వచ్చాడు. 2, యేసును బ్రతిమలాడుకున్నాడు. అయినా రిజల్ట్ ఏంటో తెలుసా? కుమార్తె ఏమైపోయిందంట? కనుక ఇప్పుడు దేవుడు ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు జోక్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభువు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఆయన భయపడొద్దు, నమ్మిక మాత్రము. అవును, గమనించండి. ముందు చేసిన 2 విషయాలు చాలా ఈజీ. ఏంటి? ప్రభు యొద్దకు రావటం తేలికైన విషయం, ప్రభు కాళ్ళు పట్టుకోవటం సాధారణమైన విషయం, ప్రభును బ్రతిమలాడటం సహజమైన విషయం. కానీ చనిపోయిందని తెలిసినాక నమ్మటం ఎట్లా? అర్థమైందా? చనిపోయిందని తెలిసిన తర్వాత, అయ్యో నేను ఇప్పటి వరకు చేసిన భక్తి, నేను ఇప్పటి వరకు పెట్టిన మొర, నేను ఇప్పటి వరకు తగ్గించుకొని ప్రభు యొద్దకు వచ్చిన తగ్గింపు అన్నీ వ్యర్థమేనా? చిచి, దేవుడు కూడా ఏం చేయలేకపోయాడు అని ఆ వార్త విని యాయీరు తిరిగి విసురుకుంటూ ఇంటికి వెళ్ళలేదు. కానీ దేవుని వైపు చూడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, యాయీరు ఒక అన్యుడై ఉండి కుమార్తె చనిపోయినదని చెప్పినా కూడా దేవుడు మాట ప్రకారంగా నమ్ముతున్నాడే. దేవుడు అంటున్నాడు, భయపడవద్దు. ఇక్కడ భయపడవద్దు అని ఉంది. మార్కు సువార్తలో మరొక మాట అంటాడు, అద్భుతమైన మాట. చదువుతారా? 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతారా? 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకు, నమ్మిక మాత్రముంచుమని
సమాజ మందిరపు అధికారితో అసలు మార్కు సువార్తలో అయితే అసలు లెక్క కూడా చేయలేదంట. అయ్యా నీ కుమార్తె చనిపోయినది అనే మాట ప్రజలు వచ్చి యాయీరుతో చెప్తుంటే యేసు ప్రభువారు కనీసం లక్ష్య పెట్టలేదంట. అయ్యయ్యో అవునా, సారీ బ్రదర్, లేట్ అయింది, మినిస్ట్రీ మధ్యలో రక్తస్రావం అడ్డుపడింది, ఆమెను స్వస్థపరిచాను, ఇంటికి వచ్చేసరికి ఈఆర్ అయిపోయింది, కుమార్తె చనిపోయిందా, పర్వాలేదులే, ఇంకొక మేలు చేస్తాను అనలేదు దేవుడు. దేవుడు ఏం చేశాడు? భయపడకు, నమ్మిక మాత్రము కొంచెం. కనుక నేను అనుకుంటున్నాను, యాయీరు గురించి చదువుతుంటే ప్రభు యొద్దకు వచ్చాడే, ఇలాగూ నీవు నేను కూడా వచ్చిన వారమే. ప్రభువు యొద్దకు వచ్చి పాదాలు పట్టుకున్నాడే, ఇలా నీవు నేను కూడా పట్టుకున్న వారమే. ప్రభువును బ్రతిమలాడుకున్నాడే, ఇలాగూ నీవు నేను కూడా బ్రతిమలాడుకున్నాము. కానీ చనిపోయినదని తెలిసిన ప్రభువును నమ్ముతున్నాడే, ఇలా నీవు నమ్మగలవా? ఇలా నేను నమ్మగలనా? కనుక అంతా అయిపోయినదని తెలిసిన తర్వాత కూడా నమ్మటం, అంతా లేదు, ఇక బిడ్డ లేదు అని తెలిసిన తర్వాత నమ్మటం. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, అయినను భయపడక నమ్మిక మాత్రము ఉంచు. కనుక మన శక్తికి మించిన నమ్మకం ఇది, మన శక్తికి తెలివికి మించిన విశ్వాసం అంటారు దీనిని. మన యొక్క సామర్థ్యమునకు మించిన విశ్వాసాన్ని ప్రియులారా మనము దేవుని ఎదుట కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నాలో సర్వసాధారణంగా మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నంతకాలం ప్రభువుని నమ్ముతాం. దేవుడు మేలు చేయగానే థ్యాంక్ గాడ్ అంటాం, దేవునికి స్తోత్రం అంటాం, హల్లెలూయా అంటాం, స్తోత్రం అంటాం. ఒకవేళ మన జీవితంలో నమ్మినవి జరగకపోతే వాటిని బట్టి నిరుత్సాహపడతాం, కృంగిపోతూ ఉంటాం, విచారపడుతుంటాం, ప్రార్థన మానేస్తాం, ఆరాధన మానేస్తాం, వాక్యం చదవటం మానేస్తాం, దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన చేసుకోవటం కృతజ్ఞత చెల్లించటం ఎందుకంటే అనుకున్నవేదో అది జరగలేదు. ఇక్కడ బిడ్డ చనిపోయినదని తెలియచేసినా కూడా దేవుణ్ణి విడవకుండా నిలబడ్డాడు యాయీరు. దేవుణ్ణి విడవకుండా అలాగే నిలబడ్డాడు. కనుక బోర్ను ఏడ్చుకుంటూ ఈ యొక్క దుఃఖకరమైన వార్త తెచ్చిన వాళ్ళ దగ్గర అతడు పరిగెత్తుకుంటూ బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు, కానీ బ్రతికించే దేవుని దగ్గరే నిలబడ్డాడు. ఇలాంటి భక్తి నీవు కట్టుకుంటున్నావా? ఇలాంటి భక్తిలోకి మనం రావాలని కదా దేవుడు మనల్ని రక్షించుకుంది. కేవలము తాత్కాలికమైన విశ్వాసమేనా? ఏదో చిన్న చిన్న అద్భుతాలు, స్వస్థతల కొరకు, ఆకలి దప్పులు తీర్చుకోవటం కొరకే విశ్వాసివా నీవు? మరణించినా కూడా బ్రతికించగలడనే విశ్వాసిగా మారుతున్నావా? మరణించినా కూడా నా పరిస్థితి ఇంతటితో డెడ్ అయిపోయినది, నా పరిస్థితుల్లో ఇక ఏమాత్రం మార్పు లేదు, ఇక నేను ఎదగలేను, ఇక ఏమాత్రం పచ్చదనం రాదు, ఏమాత్రం అభివృద్ధి చెందను, ఏమాత్రం అవకాశం లేదు, ఇక ఏమాత్రము పరిస్థితులు లోకమంతా నాకు సహాయపడిన నా జీవితం మారదు, నేను ఆశీర్వదించబడను అని చివరి క్షణాల్లోకి వెళ్ళినా కూడా నీవు ప్రభు వైపు చూడగలిగిన నాడే నిజమైన విశ్వాసం అని బైబిల్ చెబుతుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో షడ్రక్ మెషక్ అబేద్నెగో వారి యొక్క జీవితం మనకు తెలుసు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో వాళ్ళు అంటారు, రాజా ఇట్టి శాసనము నీకు ప్రత్యుత్తరం ఇవ్వబడిన చింత మాకు లేదు, ఈ అగ్నిగుండము నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఈ అగ్నిగుండము నుండి రక్షించడానికి సమర్థుడండి, రక్షించకపోయినా సరే అన్నారు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని చెప్పండి ఏం చేశాడంట? అగ్నిలో ఉన్న వారిని ఆయన పైకి తీసుకొచ్చాడు. 4వ వ్యక్తిగా వారి మధ్యకి వెళ్ళాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుతూ ఉంటే రాజు ముఖం వికారమైంది, కానీ అగ్నిలో పడద్రోయబడిన దానియేలు, షద్రకు మేషకు అబేద్నెగో వారి ముఖాలు వికారం కాలేదు. వారు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. వారి మధ్య 4వ వ్యక్తి ప్రవేశించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి మధ్య సంచరించాడు. దేవుని ఆత్మ వారి మధ్య సంచరిస్తున్నాడు. బయటికి వచ్చిన తర్వాత రాజు వారిని పరీక్షించాడు. బట్టలకు అగ్నివాసనను, వెంట్రుకలకు అగ్నివాసనను తగలకుండా అగ్నిగుండములో నుండి వారు బయటికి. నీ ఎదురున్న సమస్య ఒకవేళ ఇలాంటి సమస్య ఏమో, నీ ఎదుటిన్న పరిస్థితి ఒకవేళ ఇలాంటిదేమో, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల మధ్య, భయాల మధ్య బ్రతుకుతూ ఉంటే ఇదిగో షద్రకు మేషకు అబేద్నెగోని జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం చెప్తుంది, యాయీరును నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యాయీరు దేవుని యొద్దకు వచ్చి నిలబడినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నమ్మిక మాత్రముంచుము, భయపడవద్దు. నమ్మశక్యము కాని వేళల్లో దేవుడు నమ్మమని కోరుకుంటున్నాడు.
ఎలాంటి వేళలోనంట? నమ్మశక్యము కాని వేళది. నమ్మకం అనే మాటకు కనీసము గోరంతైన స్థలము లేని వాతావరణం అది. నమ్మకము అనే మాటకు ఏమాత్రము అవకాశము లేని సమయం అది. అలాంటి సమయంలో యాయీరు తన హృదయాన్ని నిబ్బరపరుచుకున్నాడు. తన దేవుని వైపు చూడటానికి ఇష్టపడ్డాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని ఆరాధిస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు? పరిస్థితులు కష్టకాలాల్లో ఇలాగూ నీవు నమ్మగలవా? ఇలాగూ ప్రభువును నీవు ఎరిగిన వ్యక్తిగా ఉన్నావా? ఇలాగూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు సముద్రం దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం 600 రథాలతో అతడు భయంకరమైన వికృత కేకలతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రభు అంటున్నారు కదా, మోషే మోషే ఇదిగో మీరెందుకు ఇలాగూ భయపడతారు? నేడు యెహోవా కలుగు చేయ రక్షణ. మీరు ఓరిక నిలుచుండి చూడండి. మీరు యుద్ధం చేయవలసిన పని లేదు, సముద్రంలో దూకి ఈదవలసిన పని అంతకంటే లేదు. కనుక దేవుడు అద్భుతంగా సముద్రాన్ని ఏం చేశాడంట? ఆయన సముద్రాన్ని 2గా పాయలు చేసిన వాడు. దేవుని బిడ్డలుగా నీవు ఏ మేరలో దేవుని శక్తిని నమ్ముతున్నావో అదే మేరలో అద్భుతాలు అనుభవిస్తావు. అద్భుతానికి దేవుని పట్ల నీకున్న విశ్వాసం ప్రధానం. అద్భుతము చేయని దేవుణ్ణి కాదు నువ్వు ప్రశ్నించాల్సింది. అద్భుతాన్ని అందిపుచ్చుకోలేనంత బలహీనమైన అవిశ్వాసిగా బ్రతుకుతున్నానే, ఏంటి నా హృదయము అని నీ హృదయాన్ని ప్రశ్నించు. ఏంటి నా విశ్వాసం అని నీ విశ్వాసాన్ని ప్రశ్నించుకో. బైబిల్ గ్రంథం చెప్తుంది, వాళ్ళు వచ్చి అంటున్నారు నీ కుమార్తె చనిపోయినది అంటే వెంటనే ఏం చేయాలి? ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? వెంటనే ఏడుస్తాడు కదూ, రోధిస్తారు కదా, వెంటనే గుండెలు బాదుకుంటాడు కదా. కానీ ఒక మరణకరమైన వార్త తెచ్చిన వారి వైపు తన చెవులు ఇవ్వలేదు, కానీ జీవాన్ని ఇస్తానని చెప్పే దేవుని వైపే తన కళ్ళు, తన మనసు, తన చెవులు చాపుకుంటూ యాయీరు నిలబడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డగా 3వదిగా అతడు దేవుని నమ్మినవాడు. చెప్పండి, 3వదిగా ఏంటంట? కనుక నమ్మశక్యము కాని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మినవాడు. ప్రభువా నేను ఇలాగూ నిన్ను నమ్మటం నాకు నేర్పయ్యా అని ప్రభువుని అడగాలి. చైనా మిషనరీగా వెళ్ళిన హడ్సన్ టైలర్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన సముద్రంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి దేవుని యొక్క సువార్తను ఆ దేశానికి ప్రకటించాడు. అతని యొక్క జీవితంలో ఒక అద్భుతమైన దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. ఆయన జీవిత చరిత్ర మీద ఒక పుస్తకం రాయబడింది. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటంటే హడ్సన్ టైలర్ దేవుని నమ్మెను అని పెట్టాడు. హడ్సన్ టైలర్ దేవుణ్ణి నమ్మెనా? ఏంటి నమ్మకం అని ఆ పుస్తకం కొన్ని నేను చదివిన తర్వాత నాకు అర్థమైన సంగతి ఏంటంటే మనం ఇంకా ఆయన్ని నమ్మిన స్థితిలో లేము అని అర్థమైంది. గమనించారా? కొందరు ఏ మేరలో దేవుని అర్థం చేసుకుంటున్నారో మనకు అర్థమైతే మనం ఎంత అధమ స్థితిలో ఉన్నామో మనకు అర్థమైద్ది. మనము మనకంటే దిగజారిపోయిన వాళ్ళని మాదిరిగా పెట్టుకున్నాం కాబట్టి, మనము మనకంటే బలహీనులను మాదిరిగా పెట్టుకుంటున్నాం కాబట్టి, మనము మనకంటే ఏమాత్రము మారు మనసు లేనోళ్ళను మాదిరిగా పెట్టుకున్నాం కాబట్టి మనం బలవంతులుగా కనబడుతున్నాం, జ్ఞానవంతులుగా కనబడుతున్నాం. హడ్సన్ టైలర్ని చూడు, విలియం కేరీని చూడు, మార్టిన్ లూథర్ గారిని చూడు. అనేక మంది మిషనరీల జీవితాలు, వారి నమ్మకం ఎంత గొప్పది. ఈరోజు దేవుని బిడ్డగా ప్రభు సన్నిధిలో యాయీరు దేవుని యొద్దకు వచ్చినవాడు. 2 యాయీరు దేవునిని బ్రతిమలాడినవాడు. 3వది నమ్మశక్యము కాని వేళల్లో దేవుణ్ణి ఏం చేశాడంట? నమ్మినవాడు. అందుకే పౌలు ఈ మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకది దేవుని. గమనించండి, నమ్మేవారికి దేవుని సువార్త శక్తిలాగా పనిచేస్తుంది. నీవు ఎంత మేరలో దేవుని విషయాలను నమ్ముతున్నావో, దేవుని మాట, దేవుని వాక్యము నీ జీవితంలో ఒక అద్భుతమైన పవర్ లాగా, ఒక శక్తి వలె నీ జీవితంలో పనిచేయటానికి దేవుడు దాన్ని వాడుకుంటాడు. దేవుని వాక్యం విన్నావు, అది నీ జీవితంలో కార్యరూపం దాల్చాలి. నీవు నమ్మటం నేర్చుకోవాలి. దేవుని మాటలు విన్నావు, చక్కగా హృదయంలో దాచుకున్నావు, అది నీ జీవితంలో కార్యరూపం దాల్చాలంటే
నీవు నమ్ము వానిగా మారటం నేర్చుకోవాలి. అబ్రహాముకు ఇదే కదా దేవుడు చెప్పాడు, అబ్రహమా నేను చూపించు దేశానికి బయలుదేరి వెళ్ళు, అక్కడ నేను దీవిస్తా, గొప్ప చేస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. ఆదికాండం 12:1 దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 15:6 ఏం చెప్తుందంటే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గమనించారా? కనుక బలమైన విశ్వాసము కలిగిన వాడిని దేవుడు సిగ్గుపడనివ్వడు. ఇదే రోమాపత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను, మనము నమ్మదగన వారమైనను. గమనించండి ఎలాగున్నాడంట ఆయన నమ్మదగిన దేవుడు. మనం బలహీనమైతయ్యేమో కానీ ఆయన మాత్రం ఎలాంటి వాడు ఉన్నాడంట, ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. యాయిరుకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నమ్మదగిన వాడండి, నేను విశ్వాసంతో ప్రభు యొద్దకు వచ్చాను, నేను విశ్వాసముతో నేను బ్రతిమలాడుకున్నాను, నేను విశ్వాసముతో భయపడకు అని చెప్పాడే, భయమును లేని వ్యక్తిగా నిలబడ్డాను. ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు ఎలాంటి వాడంట, నమ్మదగిన వాడు. కనుక మూడంతల యాయీరు యొక్క విశ్వాసపు నడకను బట్టి ఏం జరిగింది? లూకాసు వార్త రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథం 8వ అధ్యాయము 54వ వచనం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం! కనుక దేవుడు ఆ ఇంట్లోకి వచ్చాడు, ప్రభు ఆ ఇంటికి వచ్చారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చి చనిపోయిన తన కుమార్తెను ఏమన్నాడు తెలుసా? చిన్నదానా లెమ్ము, బ్రతికినది. ఆ ఇంటిలో బంధువులు ఉన్నారు, ఏడుస్తున్నారు, స్నేహితులు ఉన్నారు, ఏడుస్తున్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, ఏడుస్తున్నారు. ఎవరిని బట్టి ఆ ఇంట్లో జీవం రాలేదు. ఎవరిని బట్టి ఏమండి, చాలామంది ఎప్పుడు గ్యాదర్ అవుతారు తెలుసా? మన ఇంట్లో ఫంక్షన్ అయితే వస్తారు, మా వాళ్ళేనండి అనుకుంటా. మన ఇంట్లో ఏదన్నా దుఃఖకరమైన విషయాలు అయితే వస్తారు, మా వాళ్ళేనండి అనుకుంటా. ఇక మధ్యలో కనపడరు. కానీ ప్రభు అట్ట కాదు. నీవు మొరపెట్టినప్పుడల్లా, నీవు కన్నీరు గార్చినప్పుడల్లా, నీవు విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడల్లా, నీవు ఆయన కొరకే ఎదురు చూసినప్పుడల్లా, సమయమనక అసమయమనక అన్ని దినాలు, అన్ని రోజులు, అన్ని క్షణాలు, ఏవండి ప్రయాణాల్లో, పనిపాటల్లో, ఉద్యోగాల్లో, సంతోషంలో, దుఃఖములో, అన్ని వేళల్లో నీతో ఉండే దేవుడినా, నిన్ను అంటిపెట్టుకుని ఉండే దేవుడినా, నిన్ను నడిపించడానికి ఇష్టపడే దేవుడినా. కనుక యాయీరు మూడంతల అనుభవంతో ప్రభువును తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంటిలోకి వెళ్ళిన ప్రభు ఏం చేశాడు? ఆ బిడ్డను బ్రతికించాడు. నీవు కూడా యాయీరు వలె ఉంటే అనేకులను బ్రతికిస్తావు. అర్థం చేసుకో. నీవు అనేకులకు ఒక యాయీరులాగా ఉండాలి. నీ కుటుంబములో ఒక యాయీరు వలె, నీ కుటుంబములో ఆత్మీయముగా ఎదుగుదల లేని వారు ఉన్నారు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, దేవుని ఎడల భయం లేని వాళ్ళు ఉన్నారు, కృతజ్ఞత లేని పిల్లలు ఉన్నారు, దేవుని మాటకు ఏ మాత్రము మెడమంచని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? వీళ్ళందరూ ఎవరు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా మీరు మీ పాపముల చేతను అపరాధముల చేత ఎలాంటి వాళ్ళంట? చచ్చిన స్థితిలో ఉన్నారు. కనుక యాయీరు తన కూతురును బ్రతికించుకోవడానికి యేసునొద్దకు వెళ్ళాడు, యేసును బ్రతిమలాడుకున్నాడు. ఆ తర్వాత యేసు యందు నమ్మకము కలిగిన వ్యక్తిగా నిలబడ్డాడు, తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. 300 నీవు కలిగి ఉంటే నీవు కూడా నీ వారిని బ్రతికించుకుంటావు, నీ బిడ్డల్ని ఆత్మీయంగా బ్రతికించుకుంటావు. శారీరకంగా వారికి అన్ని సమకూర్చావు, శారీరకంగా అన్నిటినీ ఇవ్వగలుగుతున్నావు. శారీరకంగా ఒక మంచి తండ్రివే, శారీరకంగా ఒక మంచి తల్లివే, కానీ ఆధ్యాత్మికంగా వారికి ఏమి ఇవ్వగలుగుతున్నావు? ఒక యాయీరు వలె జీవాన్ని ఇవ్వగలుగుతామా? ఒక యాయీరు వలె పరిశుద్ధతని ఇవ్వగలుగుతామా? ఒక యాయీరు వలె జీవాన్ని ఇవ్వటానికి నీవు దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన బలమైన తల్లిగా తండ్రిగా నీవు జీవించగలుగుతున్నావా? అలా కాకపోతే ఇది మంచి సమయం. ప్రభువా, నేను కూడా ఇలాంటి అనుభవంలో బ్రతుకుతానయ్యా,
నన్ను బ్రతికించు, నా ఇంటి వాళ్ళని బ్రతికించు, నా వారందరిని బ్రతికించు. మా కుటుంబంలో జీవానికి చోటు లేకుండా పోయింది. అందరిలో చీకటి తాండవిస్తుంది, అందరిలో అశాంతి అసమాధానం ప్రవహిస్తుంది, అందరిలో ఏమాత్రం సంతోషం లేని స్థితే పెనుగులాడుతూ ఉంది. నన్ను ఒక యాయిరుగా మార్చవా, తిరిగి బ్రతికించవా. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చెప్పండి? ఎందుకు ఈ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, లూక 19:10, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని. దేన్ని బట్టి నశించిపోయినావు? దుర్వ్యసనములను బట్టి, చెడ్డ ఆలోచనలను బట్టి. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం యోబు గ్రంథము 5వ అధ్యాయము యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో 2వ వచనం, 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నా దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూర్ఖుడు నశించుదురు, బుద్ధి లేని వారు అసూయ వలన. దేని వలన చచ్చిపోయారంట? అసూయ వలన మనుషుడు చచ్చిపోతున్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16. ఆజ్ఞలను గైకొనువాడు కాపాడుకొనువాడు. గమనించండి, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. అక్కడేమో వ్యసనము ద్వారా చచ్చిపోయారంట, ఇక్కడ ప్రవర్తన సరిలేక ఏమైపోతున్నారు? ప్రవర్తన సరిలేదు, ప్రవర్తన. కనుక యాయిరు కుమార్తె అయితే ఫిజికల్గా చనిపోయింది, అది విషయం. కానీ ఈ దినాలు అనేక మంది ఎలా చనిపోతున్నారు? ప్రకటన గ్రంథంలో అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడివే. గమనించాలి, మన ప్రవర్తన మనల్ని చంపుతుందా, బ్రతికిస్తుందా? మన బిడ్డల ప్రవర్తన వారిని చంపుతుందా, వారిని బ్రతికిస్తుందా? మన ఇంటి వారి ప్రవర్తన వారిని చంపుతుందా, బ్రతికిస్తుందా? ఆలోచిస్తున్నావా? కనుక నీవు ఆలోచన కలిగిన వ్యక్తివైతే యాయీరు వలె ప్రభు యొద్దకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభును బ్రతిమలాడతావు. కనుక దేవుడు అంటున్నాడు, అసూయ చేత చచ్చిన వారు యోబు గ్రంథములో, ప్రవర్తన సరిలేక చచ్చిన వారు సామెతల గ్రంథములో ఉన్నారు. కనుక ఇలాంటి వారిని బ్రతికించటానికి ఎవరొచ్చారంటే ఈ లోకానికి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆదాము ప్రవర్తన సరిలేక లోకానికి మరణాన్ని ఇచ్చాడు. ఆదాము ప్రవర్తన సరిలేక, అవ్వ ప్రవర్తన సరిలేక మనకు మరణాన్ని బహుమానంగా ఇచ్చారు. అయితే నీవు నేను మరణంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కనుక మనల్ని బ్రతికించాలని దేవుడు కోరుకున్నాడు, మనల్ని తిరిగి జీవింప చేయటానికి. బైబిల్ చెప్తుంది, అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మన అపరాధములను బట్టి మనము చచ్చిన వారిగా ఉన్నప్పుడు సహితము క్రీస్తు ప్రేమ చేత మనలను బ్రతికించాను. ఏం చేశాడంట? క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. నన్ను బ్రతికించటానికి ప్రభు సిలువ మరణాన్ని అనుభవించాడు. అర్థమైనదా? నిన్ను బ్రతికించటం కొరకు, నిన్ను బాగు చేయటం కొరకు, ఒక నీతిమంతురాలుగా మార్చడం కొరకు, నిన్ను స్వస్థపరచడం కొరకు, సొసైటీలో నీకు ఒక గుర్తింపును, ఒక గౌరవాన్ని ఇవ్వటం కొరకు, ఈ లోకం తర్వాత నీకు పరలోకాన్ని ఇవ్వటం కొరకు, నీ కొరకు ఆయన తన రక్తమును ధారపోసాడు. ఇంత త్యాగం చేసిన ప్రభు ఎదుట నీ ఒక యాయీరులాగా ఎందుకు ఉండకూడదు? నీ కొరకు ఎంత త్యాగం చేసిన దేవుని ఎదుట ఒక యాయీరు వలె నీవెందుకు ఆలోచించకూడదు? బైబిల్ చెప్తుంది, అతనిలో ఉన్న 3 అద్భుత లక్షణాలు. 1, తన కష్టకాలములు ఎవరి యొద్దకు వచ్చాడంట? యేసు యొద్దకు వచ్చాడు. 2, యేసును బ్రతిమలాడుకొన్నాడు. 3, యేసునందు నమ్మిక లేక విశ్వాసం ఉంచాడు. ఫలితమే తన కుమార్తె బ్రతికినది. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యొక్క మధ్యాహ్న కాలం నా వ్యక్తిగత జీవితంలో నేను కూడా ఒక యాయీరు వలె ఉంటా. నా ఇంటి వారికి నా ద్వారా జీవం వెళ్ళాలి. నా విశ్వాసాన్ని బట్టి నా బిడ్డలకు మేలు జరగాలయ్యా. నా విశ్వాసాన్ని బట్టి నా భార్యకు, నా విశ్వాసాన్ని బట్టి నా భర్తకు మేలు జరగాలయ్యా. నా కుటుంబానికి మేలు. యాయీరు యొక్క విశ్వాసం తన బిడ్డ జీవానికి కారణమైంది. యాయీరు యొక్క ప్రార్థన, అతడు బ్రతిమలాడిన విధానం, అతడు నమ్మకం ఉంచిన విధానం, దేవుని యొద్దకు వెళ్ళిన విధానం చచ్చిపోయిన తన కూతురు బ్రతకటానికి కారణమైంది. ఈరోజు నీ ప్రవర్తన బ్రతికించేదా లేక ఇంకా అనేకులను చంపేదిగా ఉందా?
అనేకులను బ్రతికించే ప్రవర్తన, అనేకులను ఆత్మీయంగా బ్రతికించే ప్రవర్తన ఉన్నదా మనలో? మనము ఇంకను అనేకులను ఆత్మీయంగా చంపివేస్తున్నామా? ప్రభువా, నన్ను కనికరించయ్యా, నన్ను ఒక నూతనమైన వ్యక్తిగా చేయి, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చేయి, నేను ఆత్మలో ఎదిగే వ్యక్తిగా చేయి, బలవంతురాలుగా చేయి. నాలో యాయీరు వలె ఒక సత్ప్రవర్తన లేని వ్యక్తిని అయిపోతున్నా. కష్టకాలం వచ్చినప్పుడు లోకం చుట్టూ తిరుగుతున్నా, శ్రమలు వచ్చినప్పుడు లోకం వైపు చూస్తున్నా. నీ యొద్దకు రావాలనే జ్ఞానం నాకు లేకుండా పోతుంది, బ్రతిమలాడుకోవాలనే జ్ఞానం లేకుండా పోతుంది. నష్టాల మధ్య, భయంకరమైన శోధనల మధ్య నిన్ను నమ్మే జ్ఞానం నాకు లేకుండా పోయిందయ్యా. నన్ను కనికరించు, నన్ను కనికరించు. ప్రభువుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను నూతనపరుస్తాడు, దేవుడు నిన్ను ఒక శక్తివంతమైన బిడ్డగా చేస్తాడు. నీవు ఒక యాయీరులాగా మారాలని ప్రభువుని అడుగు. దేవుడు మనల్ని బ్రతికించటం కొరకు ఆయన మరణించాడు సహోదరుడా. మనల్ని బ్రతికించటం కొరకు సిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. మన కొరకు రక్తసిక్త ధారలతో నింపబడ్డాడు. మన కొరకు ఒక రొట్టెలా మారిపోయాడు. మన కొరకు ఒక రసములో తన రక్తాన్ని ధారపోసాడు కదా. ఇటు గొప్ప దేవుని ఎద్దుకు వచ్చిన నీవు యాయీరులాగా ఎప్పుడు మారుతావు? ఎప్పుడు దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు? ఎప్పుడు దేవుని మాటకు విలువిస్తావు? లోకము యొక్క పరిస్థితుల కంటే దేవునికి ఎప్పుడు నీ హృదయంలో ప్రథమ స్థానం ఇస్తావు? ప్రభువా, నన్ను కనికరించు. నా హృదయము యాయీరు హృదయంలాగా చేయి, నా హృదయము యాయీరు మనసు లాంటి మనసుగా చేయి. నేను నీ పాదాల దగ్గరే కూర్చోవటం నేర్పు, నీ ద్వారా నేను దీవించబడటం నాకు నేర్పు. నా జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఒక మంచి తండ్రి తన బిడ్డను బ్రతికించుకున్నాడండి. ఒక మంచి తల్లి తన బిడ్డలను ఆత్మీయంగా బ్రతికించుకుంటారు. నీ బిడ్డల్ని ఆత్మీయంగా బ్రతికిస్తున్నావా? ఇంక నువ్వు లేనిపోయిన ఆలోచనలతో వాళ్ళని ఆత్మీయంగా చంపేస్తున్నావా? ఆలోచన చేయి. ప్రభువా, నన్ను నూతనపరచు, ఒక శక్తివంతమైన వ్యక్తిగా చేయి, ఒక బలమైన వ్యక్తిగా నన్ను మార్చు. ప్రభు వైపు చూద్దాం. ప్రభు అలాంటి కృపలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు మనల్ని మార్చున్నట్లు, ఆశీర్వాదకరమైన వారిగా మనల్ని చేయనట్లు ప్రభు వైపు చూస్తూ ప్రార్థనలో ముందుకు వెళదాం.